అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం కేవలం పురాణాల్లో మాత్రమే కాదు, చరిత్రలో కూడా నిజంగా జరిగిన అద్భుతం. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఎందుకు కాంచీపురాన్ని మోక్షపురి అంటారు? ఎందుకు కామాక్షి అమ్మవారు కూర్చొని దర్శనమిస్తారు మనకు? ఎందుకు ఆలయంలో శ్రీచక్రం అత్యంత రహస్యంగా పూజిస్తారు? ఇవన్నీ సాధారణ విషయాలు కావు. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ జీవితంలో ఒకసారైనా కామాక్షి అమ్మవారి దర్శనం చేయాలనే కోరిక ఖచ్చితంగా కలుగుతుంది. కాంచీపురం అమ్మవారి నగరం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాంచీపురం ఇది కేవలం ఒక పట్టణం కాదు. ఇది 7 మోక్షాల పురంలో ఒకటి. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు దేవతలే నడిచిన భూమి అని పిలిచేవారట. శివుడు, విష్ణువు, శక్తి ముగ్గురు ఒకే చోట నివసించిన అరుదైన క్షేత్రం ఈ కాంచీపురం. అందుకే కాంచీపురంలో ఏ అడుగు వేసినా ఒక దేవాలయం, ఏ శ్వాస తీసుకున్నా ఒక మంత్రం. ఇప్పుడు కామాక్షి అమ్మవారి అసలు పేరేమిటో తెలుసుకుందాం. చాలా మందికి తెలియని నిజం ఏమిటంటే కామాక్షి అమ్మవారి అసలు పేరేంటో తెలియదు. కామాక్షి అమ్మవారి అసలు పేరు కామకోటి దేవత. కామ అంటే కోరిక, అక్షి అంటే కళ్ళు. భక్తులతో అమ్మవారు భక్తుల కోరికలను కళ్ళతోనే చదివే తల్లి కామాక్షి అంటారట. అమ్మవారి చూపు పడితే చాలు మన బాధలు మనం మాటలుగా చెప్పాల్సిన అవసరం ఉండదట అమ్మవారి దగ్గర. ఇప్పుడు తెలుసుకోబోయే విషయం, పార్వతీదేవి తపస్సు చేసిన స్థలం ఈ కాంచీపురమట. పురాణాల ప్రకారం శివుడిని భర్తగా పొందడానికి పార్వతీదేవి చేసిన ఘోర తపస్సు ఇదే కాంచీపురంలో జరిగిందట. ఆ తపస్సు సమయంలో పార్వతీదేవి కళ్ళల్లో కోపం, మనసులో తపస్సు, శరీరంలో అనంతమైన శక్తి. ఆ శక్తి అంత తీవ్రమైనది కావడంతో సర్వలోకాలు కంపించాయట. అప్పుడు శివుడు ఇక నీ కోపాన్ని శాంతింపజేయి అని చెప్పారట. అందుకే అమ్మవారు కూర్చొని శాంతి స్వరూపిణిగా కామాక్షిగా మారిందట. ఇప్పుడు ఇంకో విషయం తెలుసుకుందాం. ఇది ఎవ్వరికీ తెలియని చాలా పెద్ద రహస్యం. సాధారణంగా శక్తి దేవతలు నిలబడి ఉంటారు లేదా విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. కానీ కామాక్షి అమ్మవారు మాత్రం పద్మాసనంలో కూర్చొని ఉంటారు. దీనికి కారణం అమ్మవారి కోపాన్ని శివుడు శాంతింపజేశాడట. అక్కడ శ్రీచక్ర స్థాపన జరిగిందట. ఉగ్రశక్తి శాంతి శక్తిగా మారిందట. అందుకే ఈ ఆలయంలో భయం కన్నా భక్తి ఎక్కువగా కనిపిస్తుందట. బాధ కన్నా ఆశ ఎక్కువగా అనిపిస్తుందట. ఇప్పుడు ఇంకొక విషయం తెలుసుకుందాం. శ్రీచక్రం ఆలయంలో దాగి ఉన్న మహాశక్తి ఏమిటో తెలుసుకుందాం. ఇప్పుడు అసలు రహస్యం చెబుతున్నాను. కామాక్షి ఆలయంలో ఒక అత్యంత శక్తివంతమైన శ్రీచక్రం ఉంది. ఈ శ్రీచక్రాన్ని ఆదిశంకరాచార్యులు స్వయంగా ప్రతిష్ఠించారు. ఈ శ్రీచక్రం ఎందుకు ప్రత్యేకం అంటే ఇది భూమి మీద దిగువ ఉంది. సాధారణ కళ్ళకు కనిపించదు, కానీ దాని శక్తి ఆలయం మొత్తం వ్యాపించి ఉంటుంది. అందుకే ఇక్కడ మంత్ర జపం చేస్తే త్వరగా ఫలితం లభిస్తుందట. మనసు ఆటోమేటిక్ గా ప్రశాంతంగా ఉంటుందట. ఇప్పుడు ఇంకొక విషయం తెలుసుకుందాం. రాత్రి వేళ జరిగే రహస్య పూజ ఏమిటో తెలుసుకుందాం. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే కామాక్షి ఆలయంలో రాత్రి వేళ ఒక రహస్య పూజ జరుగుతుందట. ఆ సమయంలో ఆలయంలో దీపాలు తగ్గిస్తారట. మంత్రోచ్చారణ మాత్రమే వినిపిస్తుందట. అది అమ్మవారికి చేసే అంతర్గత శక్తి పూజట. ఈ పూజ సమయంలో ఆలయంలో ఉండే శక్తి తీవ్రత పెరుగుతుందని పూజారులు ఒప్పుకుంటున్నారు. అమ్మ కోరుకునేది ఒకటే. ఎవరైతే నిజమైన భక్తులు నిజమైన మనసుతో అమ్మను కోరుకుంటారో వారికి అమ్మవారి కటాక్షం ఎప్పుడూ ఉంటుంది. ఇవి కథలు కాదు, ఇప్పటికీ జరుగుతున్న నిజాలు. కామాక్షి అమ్మవారి దర్శనం తర్వాత మనసు చాలా తేలికగా అవుతుందట. భయం తగ్గుతుందట. ఆలోచనలు స్పష్టంగా మారతాయట. ఇది అద్భుతం కాదు, ఇది అమ్మవారి శక్తి ప్రభావం. కామాక్షి అమ్మవారు కేవలం దేవత కాదు, ఒక జీవశక్తి. ఆ తల్లి ముందు మనం ఏం అడగకపోయినా మన అవసరం ఆమెకు తెలుస్తుంది. మీరు ఈ వీడియో చూస్తున్న ఈ క్షణంలో కూడా అమ్మవారి చూపు మీ మీదే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. కామాక్షి అమ్మవారి భక్తులైతే కామెంట్‌లో జై కామాక్షి అని రాయండి.